పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం ధ్యానించుగా నీ వాక్యంలో సత్యంలో బోధించమని నీ జ్ఞానం మాకు కలుగు చేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరు తండ్రి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. Amen. Amen. Good morning and welcome to the very important message. Morning, sir. Many times, many ways we speak and we share the word of God, especially about Christmas. క్రిస్మస్ గురించి ఎన్నో వ్యాఖ్యానాలు ఎన్నో చేశారు. కానీ మనము దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో పరిశుద్ధాత్మ నడిపింపుతో నేను కొన్ని మాటలు మీతో నా వ్యక్తిగతమైన ధ్యానం మీతో పంచుకుంటాను. ఫర్ మీ సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. దేవుని యొక్క రక్షణ యొక్క ఉత్సవం సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్. రెండోది సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమోత్సవం. మూడవది సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ హ్యూమిలిటీ, రిక్తులుగా చేసుకుని మన మధ్యకు వచ్చినటువంటి వాయనం. నాలుగవది సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతి. ఈ నీతి మీదనే ఆయన రాజ్యం కట్టబడి ఉంది. కనుక వాట్ ఈస్ క్రిస్మస్ అంటే నేనేమంటానంటే, క్రిస్మస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. ఆ సాల్వేషనే ఆయన ప్రేమ, ఆ సాల్వేషనే ఆయన హ్యూమిలిటీ, విధేయత, ఆయన సాల్వేషనే ఆయన నీతి. Therefore, celebration of Christmas brings salvation for the humanity. Now, celebration of salvation అంటే విడుదల, మానవుని పట్టినటువంటి అంటే మానవుని తన స్వాధీనం చేసుకొని తన కంట్రోల్ చేసుకున్నటువంటి శక్తి లేదా వ్యక్తి సాతాను. కనుక సాతాను యొక్క క్రియలలో నుండి మనం విడుదల చేసిన విధానం ఇక్కడ చక్కగా మనకు యెషయా గ్రంథంలో మనకు 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనే మొదటి మాట అన్నాడు. అసలు ఏంటి ఈ చీకటి? వాట్ ఈస్ దిస్ డార్క్నెస్? ఈ డార్క్నెస్ ఏంటిది అంటే ఆ నెఫ్తాలి, జబులూను ఆ ప్రాంతాలు, దే ఆర్ నియర్ బై ద మెడిటరేనియన్ సీ, మధ్యధారా సముద్రముకు దగ్గర ఉంటాయి అవన్నీ, అనగా గలీలకు అవతల పక్కన. ఈ యుద్ధానికి వచ్చేవారు ఎవరైనా సరే యుద్ధానికి వచ్చేవారు వీళ్ళని దాటి రావాలా. అప్పుడు ఫిలిస్తీన్లు అండ్ పీపుల్, వీళ్ళు మన అస్సిరియన్లు, మెయిదీయులు వీళ్ళని దాటి రావాలా. వీళ్ళని దాటి యుద్ధం చేసుకుంటూ వాళ్ళ లోపలికి వచ్చేవారు. వచ్చేటప్పుడు ఆ మార్చింగ్ ఆర్మీస్ ఏవైతే ఉన్నాయో వాళ్లను భయంకరమైనటువంటి క్షోభకు గురి చేసేవారు. భయంకరమైన మారణహోమం జరుగుతూ ఉండేదట. అదే కాకుండా ఈ మార్చింగ్ ఆర్మీస్ ఇస్రాయేల్ ప్రజల యొక్క ఆడవాళ్ళను పెళ్లి చేసేసుకుని ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో ఎక్కడైతే మిలిటరీ ఇన్వేషన్స్ అవుతున్నాయో, కాంక్వెస్ట్ అవుతుంటాయో ఆ ప్రాంతంలో ఆ విగ్రహారాధన మొదలైంది. అనగా ఈ ఏదైతే విలువలతో వీరు కట్టబడి ఉన్నారో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి రీతిలో అది పోగొట్టుకొని దే స్టార్టెడ్ టు గెట్ ఇన్ఫిల్ట్రేటెడ్ బై ఆల్ దీస్ పీపుల్. కుటుంబాలు అంటే క్రిస్టియన్ అంటే మనం వీళ్ళకు ఉన్నటువంటి మ్యారేజెస్లోకి వచ్చేటప్పటికి బయలుదేవతకు ఇతర దేవతలను పూజించే వారిలో నుంచి వచ్చినటువంటి ఆ కల్చర్ అంతా వాళ్ళలోకి వచ్చింది. నేను ఒక మాట అనుకున్నాను ఏంటంటే, క్రిస్మస్ అంటే మనకు అందరికీ తెలుసు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుని యొక్క జననం, అనగా పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా అవతరించిన పర్వదినం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అనేది మనందరికీ తెలుసు, నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఈ రెండు, ఈ చీకటి, ఈ నశించింది ఎందుకు చూద్దాం. మొదట చీకటి అంటే ఎవ్రీథింగ్ వాస్, అంటే ఆధ్యాత్మికంగా చూసినట్టయితే హార్డ్నెస్ ఆఫ్ హార్ట్, హృదయ అంతరంగములో ఉన్నటువంటి ఒక భయంకరమైన మొండితత్వం. ఆ మొండితత్వంలో డిసీట్ఫుల్నెస్ మనం వీ కెన్ సీ. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడు? నేను మీరు ఆయన శబ్దమును వినిన ఎడల ఉమ్, కోపము పుట్టించినప్పటి వలె మీ ఉమ్. హృదయములను కఠినపరచకొనకూడదని ఆయన చెప్పాను గనుక ఈ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక పాపం పాపము వలన వలన కలుగు కలుగు భ్రమ చేత భ్రమ చేత మీరు ఎవడను మీలో ఎవడును కఠినపరచపడకుండునట్లు నేను అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు నేను బుద్ధి అనబడే సమయం చెప్పుకున్నాను. ఉండగానే జాగ్రత్త పడండి, మీ హృదయములను కఠినపరచుకునకండి. చీకటి అనేది ఏంటిదంటే కఠినపరచబడిన హృదయం, కఠినపరచబడిన మనస్సు, దాంట్లో డిసిట్ఫుల్నెస్, మోసకరమైనటువంటి మనస్సు, మొండితనం, చెప్పినది వినకపోయే తత్వం, ఇంకెంతగా తీసుకోవచ్చు. ఇక ఎక్స్ప్లెయిన్ దాట్. ఈ చీకటి ఆ ప్రజలలో ఆ మొండితనం వచ్చింది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 4:22. For the foolishness of my people, they do not know me. They are idiotic people, and they have no understanding. They have skill at evil, but do not know to do good. అక్కడ ఉన్న చీకటి ఏంటిదంటే నా జనులు అవివేకులు, అవివేకులు వారు నన్ను వారు ఎరగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయటకు వారికి తెలియను గాని మేలు చేయట వారికి బుద్ధి చాలదు. వాట్ ఈస్ దిస్ డార్క్నెస్ అని ఒకసారి చూస్తే మనకు ఈ చీకటి ఏంటంటే వాళ్ళు నన్ను ఎరగని వాళ్ళు. నాట్ నోయింగ్ యువర్ గాడ్ అండ్ యువర్ లార్డ్ ఈస్ డార్క్నెస్ అండ్ ఇట్ ఇస్ సిన్. అది పాపంగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని ఎరగడం అనేది జ్ఞానానికి మూలం, ఎరగకపోవడం అనేది బుద్ధి లేనితనానికి అక్కడ పోల్స్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్, ఆధ్యాత్మిక అజ్ఞానం. అంటే ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానంతో ఉంటాం. 1 యోహాను పత్రిక 2:11. 2:11 రైట్ బాగా మీరు తెలియండి. But the one hating his brother is in the darkness and walks in the darkness, and he does not know where he is going, because తన the darkness సహోదరుని has blinded his ద్వేషించువాడు eyes. చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అనే కన్నులకు గుడ్డితనం కలిగి చేశాడు కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తాను ఎరగడు. తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తాను ఎరగడు. గుడ్డితనం కలిగజేయబడింది. వాట్ ఈస్ స్పిరిచువల్ ఇగ్నరెన్స్? యు హావ్ బ్రాట్ ఇన్ టు ద బ్లైండ్నెస్ వేర్ యూ డు నాట్ నో వేర్ యు ఆర్ గోయింగ్. గమ్యం లేని అంటే తెలియకుండా పోతున్నాం అనమాట, పట్టుకపోతున్నట్టే గాలి తెరగొట్టు పట్టుకోవాలి, ఎక్కడ పోయబడుతుందో తెలియదు. కనుక చీకటిలో ఉన్న ప్రజలు భయంకరమైన పరిస్థితి ఉందండి అక్కడ. ఏంటి ఆ పరిస్థితి అంటే వాళ్ళు ఆ ప్రజలలో ఆ అన్యుల యొక్క సహవాసంతో దేవుని ఆరాధించడం పోయి పుట్టించిన దేవునికి బొమ్మలను పెట్టుకొని పూజిస్తున్నారు. వాళ్ళు సృష్టికర్తను విడిచిపెట్టారు. దే స్టార్టెడ్ టు హ్యావ్ దిస్, ఈ అన్యుల కల్చర్ వచ్చేసింది అక్కడికి. దీనివల్ల వారి సాంప్రదాయం, వారి జీవిత విధానం, ఆధ్యాత్మికత అంతా కూడా పతనమవుతున్నటువంటి సమయం. ఆధ్యాత్మిక గుడ్డితనం వచ్చేసింది. దెర్ ఇస్ స్పిరిచువల్ బ్లైండ్నెస్, హేట్రెడ్ ఎవ్రీవేర్, వికెడ్నెస్ అండ్ డార్క్నెస్. ఎక్కడ చూసినా దుష్టత్వం మనం చూడొచ్చు. ఇక్కడ చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 9:17 వచనం. వారందరూ వారందరూ భక్తిహీనులను భక్తిహీనులను దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభు వారి యవ్వనులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారెందైనను వారు జాలిపడరు. ఇలాగ జరిగినని ఆయన కోపము చల్లారలేదు, జరిగినను ఆయన కోపం చల్లారలేదు. ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది,
భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. చూడండి అక్కడ, భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. అగ్నివలెమండు. భయంకరమైన పరిస్థితి. అంటే ఇంకా 19వ వచనం కింద మనం, జనులు అగ్నికి కట్టవలెనున్నారు, వారిలో ఒక్కడినొకడు కరుణింపడు. అంత భయంకరమైన స్థితికి వచ్చేసిందన్న. ఆ పరిస్థితులలో మీరు గొప్ప వెలుగును చూడబోతున్నారు. అంటే దేవునికి వచ్చిన జ్ఞానం, ఇక్కడ వెలుగు అంటే దేవునికి వచ్చిన జ్ఞానం, అదే దేవుని వాక్కు. ఆ వాక్కే సువార్త, ఆ సువార్తే జీవం. Therefore, when we say Christmas is celebration of salvation, in other word, it is called as the celebration of the gospel. And then the celebration of the gospel is nothing but celebration of life. మరణంలో నుండి జీవంలోనికి నడిచే విధానం. That is, we call it as a salvation. చాలా డీప్గా చేసినాం మనం కదా. మనం జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ చేసాం, గుర్తుందో లేదో. సో దిస్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్. నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధీకరించబడి, నీవు దేవుని మహిమలో చేర్చబడి, ఆయన సమరూపముల వారిగా మార్చబడేది గ్లోరిఫికేషన్. సో ఈ చీకటిలో నుండి మనల్ని వెలుగులోకి తీసుకుని రావడానికి, నశించినది అనగా ఎప్పుడైతే మానవుడు దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, ఏం జరిగిందండి? పాపం జరిగినప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఇంకా ఎక్కువ డీప్గా పోవచ్చు మనం, కానీ లెట్ us నాట్ గో ఇంటు దట్. పాపం జరిగినప్పుడు 3 సంగతులు జరిగింది చెప్తా ఎప్పుడు మీకు. నేను ఏం జరిగింది? మర్చిపోయినరా? మానవునికి దేవునికి ఎడబాటు జరిగింది. సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని అంటే దేవుని యొక్క తో ఉన్న సంబంధం పాడైపోయింది. మానవునికి ఉన్న సంబంధం కూడా చెడిపోయింది. మానవునికే కాదు సుమి, సృష్టికి మానవునికి ఉన్న సంబంధం కూడా చెడిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ థింగ్ దట్ అక్కర్డ్ ఈజ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. మానవుడు దేవుడి నుంచి పారిపోయాడు. పారిపోతున్న మానవుడు మానవుడి నుంచి పారిపోయాడు. అవ్వ ఒక దిక్కు, ఆదాము ఒక దిక్కు వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని చూసి సృష్టి యావత్తు పారిపోయింది. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, దేవుని కుమారుల కొరకు, రక్షణ కొరకు సృష్టి యావత్తు నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉందని బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకు. ఇఫ్ ద సాల్వేషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ టేక్స్, ఈ సాల్వేషన్ దేవునికి మానవునికి సంబంధం, చెడినటువంటి సంబంధం సరిదిద్దబడుతుంది కనుక సృష్టి యావత్తు తిరిగి సరిదిద్దబడి సమైక్యతలోనికి, పరిపూర్ణతలోనికి తీసుకుని రాబడుతుంది. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ పాపపు స్థితిలో మానవుడు దేవునికి నుంచి వేరు చేయబడి ఉన్నాడు కనుక మానవుని తిరిగి సమకూర్చుకోవడానికి దత్తపుత్రాత్మ ద్వారా కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి, ప్రాణానికి బదులుగా ప్రాణము అప్పగించి, క్రయధనముగా రక్తాన్ని చిందించి తిరిగి మానవుని సమకూర్చుకోవడానికి చేసిన దేవుని ప్రయాసమే ఈ క్రిస్మస్. ద హోల్ కాల్డ్ క్రైస్ట్ ఈవెంట్. ఆయన ఆగమనం, ఆయన మరణం, పునరుత్థానం, ఆరోహణం, ఈ సమస్తం కలిసి మానవుని తిరిగి తనలో సమకూర్చుకోవడానికి చేసిన ప్రయాసం. దానికి కారణం దేవుడి లోకం ఎంతో ప్రేమించును. ఏం జరిగింది పాపం రోజు? అసలు ఏం జరిగింది? యాక్చువల్గా నశించిందంటే సంబంధం చెడిపోయింది. ఇద్దరు, ఆదాము అవ్వ, అప్పటిదాకా చేతులు పట్టుకొని దేవునితో నడిచిన వారు, దేవునితో మాట్లాడిన వారు, దేవుని రూపంలో ఉన్నవారు దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దే లిసన్ టు ద స్లాండర్ అగేన్స్ట్ గాడ్. బాగా వినండి, మంచిగా వినండి. వాళ్ళిద్దరు కలిసి సాతాను చేస్తున్న ఆ దుర్భాష, స్లాండర్ అగేన్స్ట్ గాడ్, వినొద్దన్న దాన్ని విన్నారు వీళ్ళు. మొదటిది, దే లిసన్ టు ద స్లాండర్ అగేన్స్ట్ గాడ్. రెండవది, దే డౌటెడ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను అనుమానించారు వాళ్ళు. ఈ పాపం, ఈ ఏడుబాటుకు కారణం ఇది. మొదటిది, వారు దేవుని విరుద్ధమైన మాటలు విన్నారు, వినకూడనివి. రెండవది, దేవుని ప్రేమను అనుమానించారు. చూడొద్దమన్న దాని దిక్కు చూశారు, ఆశపడొద్దన్న దానికి ఆశపడ్డారు, ముట్టొద్దన్న దాన్ని ముట్టారు. బాగా ముట్టొద్దన్న దాన్ని ముట్టారు. మొదటిది, దేవుని విరుద్ధమైన మాటలు విన్నారు. రెండవది, దేవుని ప్రేమను అనుమానించారు. మూడవది,
చూడొద్దన్నదాన్ని చూశారు. 4వది ఆశపడుతున్నదని ఆశపడ్డారు. 5వది దేవుడు ముట్టవద్దన్నదాన్ని ముట్టారు, తినవద్దన్నదాన్ని తిన్నారు. దానివల్ల జరిగింది ఏంటంటే వారి యొక్క అండర్స్టాండింగ్ చీకటిమయమైంది, గ్రహింపు జ్ఞానం చీకటిమయంగా మార్చబడింది, వారి హృదయం మోసకరంగా మారింది, వారి మనస్సు మలినం చేయబడింది. మలినం చేయబడి ఇన్ఫ్రీబుల్ అనగా బానిసత్వంలోనికి వచ్చేసింది. అది దేవుని స్వభావం రూపం పోయింది. ఎప్పుడైతే ఇది రాయిందో వచ్చిందో వెంటనే వాళ్ళు చేయించి పెట్టి పారిపోయారు. వారి మనస్సు అనగా వారి అండర్స్టాండింగ్ గ్రహింపు జ్ఞానం చీకటమే మారింది. వారి హృదయము మోసకరంగా మారింది. వారి మైండ్ అండ్ కాన్షియన్స్ డిఫీట్ అంటే బలహీనం చేయబడి వాళ్ళు దేవుని యొక్క స్వభావం పోగొట్టుకున్నారు. వారిలో ఉన్న గాడ్స్ నేచర్ ఇస్ రిమూవ్డ్. కనుక ఏమైంది, వెంటనే ఎడబాటు జారి పారిపోయారు. పారిపోతూ ఎవరి ఇండివిజువాలిటీలో వారి స్వభావంలో వారు పారిపోయారు. అప్పటిదాకా ఉన్నటువంటి పులి మేక పారిపోవడం మొదలుపెట్టింది. బికాస్ దేర్ వాజ్ ఎ డౌట్ ఇన్ ఈచ్ అదర్. ద లవ్ ఇస్ గాన్, ద ట్రాంక్విలిటీ ఇస్ నాట్ గాన్, కామన్ గుడ్నెస్ ఇస్ గాన్, పీస్ ఇస్ గాన్. కనుక మానవుని తిరిగి తనలోని చేర్చుకోవడానికి, సమకూర్చుకోవడానికి దేవుడు చేసిన ఈ రక్షణ ప్రణాళిక ప్రయాసమే క్రిస్మస్ అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సరే, మొదటి భాగం చెప్పుకున్నాం. రెండో భాగం కొద్దాం. వాట్ ఈస్ సాల్వేషన్? మనకందరూ తెలుసు, మళ్ళా సాల్వేషన్ చెప్పిన అవసరం లేదు. ఈ వచ్చినటువంటి ఈ దేవుని కుమారుడు కన్యక గర్భం ధరించి కుమారుని కంటుందని, ఇమ్మానుయేలు పేరు అతనికి పెడతామని మనకందరికి తెలుసు. మీరు అవసరమైతే చూడొచ్చు. 7వ అధ్యాయం ప్రవచనం నెరవేర్పది. 7వ అధ్యాయం 14వ వచనం, యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారునికి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. 500 యేసు ప్రభువు జననానికి ముందు 556 సంవత్సరాలు, 600 సంవత్సరాల ముందు చెప్పు ఉంటుంది. నియర్లీ అరౌండ్ 600 years బిఫోర్ హిస్ బర్త్. రక్షకుడిగా మనకు మధ్యలోకి రావడానికి తాను దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా he has chosen the process of coming to us. అందుకే బైబిల్ చక్కటి మాట ఉంటాయి. సిమియోను ఏమంటాడు? మై ఐస్ హావ్ సీన్ ద సాల్వేషన్, నేను రక్షణను నా కన్నులారా చూచిందిని అంటాడు. Luke 2:30, Luke 3:6, all the flesh shall see the salvation of God. ప్రతి మానవుడు దేవుని రక్షణను చూస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 8:28, అన్యులకు దేవుని రక్షణ పంపింపబడి ఉన్నది. ఎఫెసీ 6:17, రక్షణనే శిరస్త్రావం ధరించి, which is going to be given by his son Jesus Christ. యుద్ధోపకరణం ధరించి అంటాడు అక్కడ. నడుము కట్టుకొని మీరు విశ్వాసంతో పోరాడుటకు నీకు కావాల్సిన రక్షణ ప్రయాణాన్ని, తర్బియతుని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. అండ్ ఇట్ ఇస్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప మనకు దేవుని రక్షణ కలుగ చేసి ఉన్నది. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద లవ్ అండ్ ద గ్రేస్ ఫెయిత్ దట్ యు విల్ బి సేవ్డ్. విశ్వాసమును బట్టి, దేవుని కృపను బట్టి మాత్రమే నువ్వు రక్షించబడతావని దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. Therefore, the Christmas is nothing but it is the celebration of salvation. అక్కడ ఒక్కొక్క అంశం ఒకటి తీసుకోవచ్చు మనం. ఆ సాల్వేషన్ లోనే దేవుని నీతి, ఆ సాల్వేషన్ లోనే దేవుని ప్రేమ. నిజమే, కాలం పరిపూర్ణమైనప్పుడు, పరిస్థితులు భయంకరంగా బట్టి మారినప్పుడు దేవుని యొక్క రక్షణ మానవునికి సమకూర్చబడి ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మేరీ అంటది, చక్కగా మాట అంటది, 1:47 లూకాసు వార్తలు అంటది, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. గాడ్ ఈజ్ మై సేవియర్, అండ్ దట్ సేవియర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ గాడ్ ద ఫాదర్. అండ్ ద ఫాదర్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం.
ఆయన నా యందు ఆనందించుచున్నాడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను. ఈ రక్షణకర్త మన జీవితాలలో ఆయన ఆగమనంలో అంటే వచ్చినటువంటి పర్వదినం, ఇక్కడ ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పర్వదినమే క్రిస్మస్. ఏంటి అంటే యేసును చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ లిమిటింగ్ ఓన్లీ టు ద మేంజర్, పశువుల పాకకే మనం పరిమితం చేస్తున్నామేమో. జాగ్రత్త. నో, ఈజ్ బియాండ్ దాట్. ఆయన పశువుల పాక దాటి వెళ్ళాడండి. పశువుల పాకలో లేడు, సిలువ మీద లేడు, సిలువ మీద లేడు. ఆయన మరణము సమాధిలో లేడు. భూలోక సంబంధమైనటువంటి సమస్త అధికారాన్ని చరణగా పట్టుకుని తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. అవర్ సెలబ్రేషన్ మస్ట్ బి, మన క్రిస్టియన్ మన యొక్క ఆధ్యాత్మిక ఆరాధన అనేది ఏముండాలి క్రిస్మస్ అంటే రానయ్యున్న క్రీస్తుని చూడాలి. యూ హ్యావ్ టు సెలబ్రేట్ ద లార్డ్ హూ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ సైడ్, కమ్ ఇన్ సెకండ్ కమింగ్. ఆయన తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తను పరిపాలించడానికి వస్తున్నాడు. దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేర్ఫోర్ ఒక మాట అంటాడు ఒక భక్తుడు, ఏమంటాడో తెలుసా? అవర్ సేవియర్ ఇస్ జీసస్ ది గాడ్. మన రక్షకుడు మన తండ్రి అయిన దేవుడు. బార్న్ టు బి ద సేవియర్. హి ఈస్ బార్న్ టు బి ద సేవియర్. హి వాస్ సెంట్ టు బి ద సేవియర్. రక్షకుడిగా పుట్టాడు, రక్షకుడిగా ఉండడానికి పంపించబడ్డాడు. హి ఈస్ కాల్డ్ గాడ్ అవర్ సేవియర్. హి ఈస్ కాల్డ్ గాడ్ అవర్ సేవియర్. నాలుగవది జీసస్ క్రైస్ట్ ది సేవియర్. మళ్ళా చెప్తా చూడండి. అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ ద సేవియర్. ఈస్ బార్న్ టు బి సేవియర్. రక్షకుడిగా పుట్టాడు. హీ వాజ్ సెంట్ టు బి రక్షకుడిగా పంపింపబడ్డాడు. ఆయన రక్షకుడిగా పిలువబడ్డాడు. ఆయన మన రక్షకుడే. నిజమే దేవుని బిడ్డలారా. Therefore he is our creator God. He is our redeemer God. He is our sanctifying God who sanctifies us. ఆయన సమరూపం గల వారుగా మార్చుకోవడానికి చేసిన ఆ ప్రయాసమే ఈ క్రిస్మస్ పండుగని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. we can share so many things, but crux of it ఏంటంటే ఆయన మన రక్షకుడు. ఆయన మన జీవితాలలో తన జోక్యం వలన తన ప్రేమను, తన నీతిని కలిగచేసి మనకిచ్చినటువంటి ఆ రక్షణార్థమైనటువంటి ఆగమనమే ఈ క్రిస్మస్. కనుక గుర్తించుకోవాలి. ఎందుకంటే కొద్దిగా ముందుకు వచ్చినాక ఏమంటాడు తెలుసా? 9వ వచనం పట్టుకొని, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. 5 పేర్లు ఉన్నాయి అక్కడ. టుమారో వి విల్ డీల్ విత్ దాట్. ఆశ్చర్యకరుడు అంటే ఎవరు? ఆలోచనకర్త అంటే ఎవరు? సమాధానకర్త అంటే ఎవరు? అసలు ఏంటి ఈయన పని? ఎందుకంటే ఈరోజు ఆగమనంలో చెప్పిన తర్వాత నౌ హీఈస్ గోయింగ్ టు హ్యావ్, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారం అనేది అదే దేవుని రాజ్యము. ఆ రాజ్యం ఏ విధంగా కట్టబడుతుంది? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్? వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ దిస్? మొదటిది ఏంటిదండి? ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త అంటే కౌన్సిలర్. బలవంతులైన దేవుడు, నిత్యులకు తండ్రి, ఎవర్ లాస్టింగ్ గాడ్, సమాధానకర్త యొక్క అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా ఆయన రాజ్యం ఉంటుంది, నిరంతరపు రాజ్యం ఇది. అండ్ దాట్ వాట్ వీఆర్ లివింగ్ నౌ ఈజ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో జీవిస్తున్నాం. దేవుని సువార్త ప్రకటించబడింది, దేవుని నీతి చూపించబడింది, దేవుని ప్రేమ కనపరచబడింది. ఆ టైటిల్స్ ఏ రీతిగా తను లోకానికి కనపరుచుకున్నాడో ఆ కనపరుచుకున్న విధానానికి టైటిల్స్ ఇవ్వబడ్డాయి. అవర్ సెకండ్ మెసేజ్ టుమారో విల్ బి ఆన్ దీస్ టైటిల్స్. ఈ గ్రీక్ భాషలో ఏమంటారు, హీబ్రూ భాషలో ఏమంటారు దీన్ని? ఆ భాషలో ఉన్న అర్థం ఏంటి? దాన్ని ఏ రీతిగా మనం కొత్త నిబంధనలో తన సేవలు మనం కనపరిచాడో మనం చూద్దాం. 2వ భాగంలో చూద్దాం అది. Therefore, I want to conclude here. Our Savior is the Savior, our God, the Father. He is born to be the Savior.
He was sent to be our Savior. He is called God our Savior. జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్. ఈ నాలుగిటికి మీకు రెఫరెన్స్ కూడా చెప్తాను వినండి. బార్న్ టు బి ఏ సేవియర్, లూకా సువార్త 2:11. బార్న్ టు బి సేవియర్, Luke 2:11. He is sent to be our Savior, 1 John 4:14. He is sent to be our Savior, 1 John 4:14. He is called God our Savior. తీతు గ్రంథము 1వ అధ్యాయం 3-4 And we all know Jesus Christ our Savior, Redeemer. మన రక్షకుడి సంగతి మనందరికీ తెలుసు. ఎస్, దేవుని బిడ్డారా, పాపము అనేది వలన జరిగినటువంటి ఆ విభేదం ఏదైతే ఎడబాటు జరిగిందో, ఎన్స్ట్రేంజ్మెంట్ అంటారు దాన్ని, జరిగిందో దాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి తాను చేసిన శిలువ కార్యం, రక్షణ కార్యం వలన ప్రాణానికి బదులుగా ప్రాణం అప్పగించి మానవునికి విడుదల కలిగి చేశాడు. విడుదల కలిగి చేసి పాపమునకు బానిసమైన మనలను పాప బానిసత్వం నుంచి విడుదల చేసి దత్తపుత్రాత్మలో తిరిగి మనం సమకూర్చుకొని నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఏ మనసు అయితే మలినం చేయబడిందో ఆ మనసును తిరిగి తాను కొనుక్కున్నాడు. He has taken it back and then he renewed it. దాన్ని నూతన పరిచాడు. ఏదైతే ఒక చిన్న ఇమాజినరీ చూడండి, ఆయన చేయి పట్టుకుని నడిచారు. ఎప్పుడైతే చేయదని చేశారో చెయ్యి విడిచి పారిపోయారు. ఆ చెయ్యి విడిచి పారిపోయిన వారి చెయ్యిని మళ్ళీ పట్టుకుంటూ వచ్చిన దేవుని కుమారుని యొక్క స్టోరీ is the purpose of his coming is nothing but Christmas. ఆ పట్టుకున్నటువంటి చెయ్యి ప్రభు ఇప్పటివరకు విడవలేదు, పట్టుకునే ఉన్నాడు. నీవు ఆయన చెయ్యి పట్టుకున్నావా? ఒకసారి విడిచిపెట్టావు, ఒకసారి ప్రభు పట్టుకున్నాడు, నువ్వు మళ్ళా విడిచిపెట్టావా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడి తన కృప మనం దయచేయను గాక. ఆమేన్.